రాహుల్ గాంధీ గారు విద్యార్థుల ఉద్యమానికి మద్దతిస్తూ చాంత్రోంక్ గూంజ్ అంటే విద్యార్థుల గొంతుక చాంత్రోంక్ గూంజ్ కార్యక్రమానికి విద్యార్థుల పక్షాన రాహుల్ గాంధీ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుంది. అంతేకాదు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతోని ఆటలాడుకుంటుంది భారతీయ జనతా పార్టీ. నీటి పేపరు లీక్ అయి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిపోయింది. ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని కనీసం రాజీనామా చేయించలేదు. అదేవిధంగా నీట్ కానీ, యూపీఎస్సీ కానీ, ఆర్ఆర్బి కానీ అన్ని కాంపిటీషన్ సంబంధించిన పోటీ పరీక్షలలో విద్యార్థులు ఈ పేపర్ లీకేజీల వల్ల మా భవిష్యత్తు ఆగమవుతుందని చెప్పి స్నేహ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నది. నేను మళ్ళీ పోటీ పడలేను, మళ్ళీ నేను ఎగ్జామ్ రాయలేనమ్మా అని ఒక సూసైడ్ నోట్ రాసి చనిపోవడం జరిగింది. దీంతో చలించిపోయిన రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా విద్యార్థుల పక్షాన, విద్యార్థుల గొంతుకగా ఇవాళ పోరాటం చేస్తున్నాడు. దానికి సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తూ, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు చదివే ప్రతి విద్యార్థికి, కష్టపడే ప్రతి విద్యార్థికి కూడా ఉద్యోగం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. పేపర్ లీక్లను శాశ్వతంగా చెక్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో ప్రతి 1000 మందిలో ఒక 12 మందికే ఉద్యోగాలు వస్తున్నాయి. 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఉద్యోగాల సంగతి పక్కకు పెట్టి ఉద్యోగాలు ఇవ్వకపోగా పేపర్ లీకేజీల పేరుతోని ఇవాళ విద్యార్థుల జీవితాలతోని ఆట ఆడుకుంటున్నది. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఒక తపస్విగా ఈ దేశంలో కోట్లాది మంది విద్యార్థుల పక్షాన, తల్లిదండ్రుల పక్షాన, ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల పక్షాన నిలబడుతున్నాడు. అనేక ఉద్యమాలు చేస్తున్నాడు. దానికి సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మద్దతిస్తున్నాం. ప్రజలు కూడా, పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లలు ఆత్మహత్యలు చేసుకోకుండా రాహుల్ గాంధీ గారు చేసే ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా మేము కోరడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ వెంటనే విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.